మీరు జీవితంలో ఈ 5 తప్పులు కనుక చేస్తే దుష్ట శక్తుల వలన కనీవిని ఎరుగని నష్టం, దరిద్రం చుట్టుకుంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ 5 పనులు కనుక మీరు తెలిసి కానీ తెలియక కానీ చేస్తే దుష్ట శక్తులు, చెడు శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. మరి పొరపాటును కూడా మనం చేయకూడని ఆ తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మనం చాలా వరకు తెలిసి కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. అవి తప్పు కింద కూడా భావించాం. ఏముందులే అనుకొని ఆ తప్పులు చిన్నవైనా సరే చేసుకుంటూ తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోతారు. అయితే అసలు చేయకూడని అలాంటి తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా మంది బయట ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తూ ఉంటారు. అయితే చెట్ల దగ్గర మూత్రాన్ని పోస్తూ ఉంటారు. అలాంటి పని పొరపాటును కూడా చేయకండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు. మీరు బహిరంగ ప్రదేశాల్లో ఎప్పుడైనా సరే మూత్రం వెళ్లాల్సి వచ్చినప్పుడు గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. గాయత్రి మంత్రం రాకపోతే దేవుని నామస్మరణ చేసుకోండి. ఎందుకంటే ఖాళీ ప్రదేశాల్లో, ఆలయ ప్రదేశాల్లో, శ్మశాన ప్రదేశాల్లో మూత్రం పోసేటప్పుడు వాటి కోపానికి మీరు గురి కాకుండా ఉంటారు. వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకపోవడమే మంచిది. ఆడవారు ఎప్పుడైనా సరే పార్టీలకు, ఫంక్షన్లకు రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. అలా విరబోసుకుని వెళితే ఆత్మలు వారిని ఇష్టపడతాయి, వారిలోకి ప్రవేశిస్తాయని శాస్త్రం చెబుతోంది. అందుకే రాత్రి వేళల్లో ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలాగే పాడుబడ్డ భవనాల్లో చాలా మంది వెళ్ళి ఫ్రెండ్స్తో మందు కొట్టడం, లేకపోతే అక్కడే ఎక్కువ కాలం గడపడం లాంటివి చేస్తుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే పాడుబడ్డ ఇళ్లలో, పురాతన భవనాల్లో ఆ ఇంటికి సంబంధించి మరణించిన వ్యక్తుల ఆత్మలు తిరుగుతుంటాయి అన్న వాదన ఉంది. అందువల్ల ఎక్కువ కాలం పాడుబడ్డ ఇళ్లలో కాలక్షేపానికి వెళితే ఖచ్చితంగా దుష్టశక్తుల బారిన పడతారు. అలాగే రాత్రి వేళల్లో అద్దంలో చూసుకోకూడదు. ఎందుకంటే రాత్రి సమయంలో తమను తాము చూసుకోవడానికి ఆత్మలు అద్దంలో చూసుకుంటాయట. అలాంటప్పుడు మనం రాత్రి సమయంలో అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఒక్కోసారి అవి కనిపించినట్లు అనిపిస్తుందని అంటారు. అలాగే రాత్రి వేళల్లో సువాసన వెదజల్లి సెంట్లు కూడా కొట్టుకోకూడదు. అవి ఆత్మలను ఆకర్షిస్తాయి అని జ్యోతిష శాస్త్రంలో చెబుతున్నారు. పెద్దలు చెప్పారు అంటూ కొన్ని మాటలు ప్రయోగిస్తాం. వాటి వెనుక అసలు కారణం ఏంటన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ విషయాలు అన్నీ మనకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, తాతయ్యలు చెబుతూనే ఉంటారు. వారు చెప్పేదాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది అని వీటిని బట్టే అర్థమవుతుంది. కాబట్టి ఈ పనులు చేయకుండా దుష్టశక్తుల బారిన పడకుండా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.